నీకోసం యుద్ధం చేసే దేవుడు, నీకు బుద్ధి చెప్పే దేవుడు, నిన్ను సరిచేసే దేవుడు, తప్పిదాలు చేయకుండా, త్రొట్టిల్లు పోకుండా, అడుగడుగున అడ్డుపడి ఆటంకపరిచి ఆ తప్పిదాలు పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నిన్ను సరి అయిన మార్గంలో చక్కగా నడిపించడానికి కోసం నిలబడిన దూత. ఆయన ప్రసన్నతను మీరు గుర్తిస్తున్నారా? గుర్తించకపోవడానికి కారణాలు ఏంటంటే మనం ఏదో సంపాదించాలని, ఎక్కడో ఏదో పోగు చేసుకోవాలి, దేనికోసం మనం పరుగులు తీస్తున్నాం. అందుకొరకే ఈ ప్రశస్త వేళ, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరు, ఈ మాటలు నీ కోసమే. సహోదరి, ఈ మాటలు నీ కోసమే. నిన్ను ప్రభు హెచ్చరిస్తున్నాడు. పరిగెత్తింది చాలు, ఊరక ఉండి ప్రభుని నమ్ముకో. నీ బలము ద్వారా నీవేమీ చేయలేవు, నీ జ్ఞానం ద్వారా ఏమీ చేయలేవు, నీ తెలివి ద్వారా ఏమీ సాధించలేవు. నీవు ఆలోచించి 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 ఏది సాధించలేవు. నీవు చేయవలసింది ఏంటంటే ఊరక ఉండి ఆయన నమ్ముకో. ఆయన నీకు బలం ప్రసాదిస్తాడు. ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని ప్రభు మీకు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా.